సువార్తకుడిగా మన దేవుని కృతజ్ఞతగా ఏర్పాటు చేసుకోవడానికి సాయం ఇస్తూ వచ్చారు. దాసులు మన అమరావు గారు ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థన నడిపించి ఆయన యొక్క పరిశుభ్రమైన నామాలను దేవుడు బయటపరుచుకున్నాడు. మరి మనం ప్రార్థన చేద్దాం. మరి ఇదిలో మనం చూసినట్లయితే మన లోకమంతా కూడా ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు అంటారు, నేను నిజమైన స్నేహితుడు అంటున్నాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్ట బతుకున్నాడు. కాబట్టి 2024 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మరి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన స్నేహితుడిగా వచ్చాడు, సౌదుడిగా వచ్చాడు. ఈ లోకంతో స్నేహం చేస్తే విడిచి వెళ్ళిపోవచ్చు. స్నేహితుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఎన్నో భయంకరమైన సంఘటనలు మనం వింటున్నాం. కానీ యేసు ప్రభు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. సదాకాలము వెలుగుగా ఉంటాడు. మరి ప్రభు అంటాడు, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. మరి 8 రాయబడ్డాడు, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. కాబట్టి శత్రువాడు ఆయనతో ఆశ్చర్యపడవద్దు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి నిరుత్సాహంలో ఉన్నా, నాకు ఎవరు లేరు, నా భవిష్యత్తు ఏంటి అనుకున్నా, యేసు ప్రభు చేస్తున్నాడు, ఐఎమ్ యువర్ ట్రూ ఫ్రెండ్, నేను నిజమైన స్నేహితుడు. కాబట్టి అదే ఫ్రెండ్షిప్ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన పండుగ దినమే గొప్ప దినం, రక్షణ దినం. కాబట్టి మనం ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించలేదు, నేడే వారి హృదయంలో మరి ప్రభు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించండి. నేడే రక్షణ దినం. కాబట్టి ప్రభు నేను జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, శాంతి సమాధానం ఇచ్చే జీవాన్ని ఇవ్వడానికి మరి ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని కూడిక ముగిస్తాం. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ కుమారుడు జోసఫ్ గారు, లిలి గారు, మన కుమారుడు మన కిరణ్ ఈ నూతన సంవత్సరం నాయకుడిగా ఇచ్చి మరి కృతజ్ఞత సువార్త కూడికను ఏర్పాటు చేయడానికి పెరియ ప్రార్థన మందిరం ద్వారా మీ దాసులను తీసుకుని వచ్చి నిలబెట్టుకుని అందించినటువంటి గొప్ప దైవ వర్తమానాన్ని బట్టి, సందేశాన్ని బట్టి, సువార్త వర్తమానం బట్టి మేము స్తుతిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం. ప్రభావ ఎవరైతే ఈ సంవత్సరం ద్వారా యంత్రం ద్వారా మరి వారు మా స్నేహితులు, మా సోదరులు ఎవరైతే వారు ఈ మాటలు ఉన్నారు, ప్రభావ వారి జీవితాల్లో ఈ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మరి విత్తబడింది వాక్యము నీరు కట్టి ఫలింప చేసే దేవుడు, రక్షణ కార్యం చేసే దేవుడు నీవు అంటున్నాం. కాబట్టి ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మరి గుడికి వచ్చినారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు దీవించండి, నీ శాశ్వతంగా నిలబెట్టండి. ఈ ప్రాంతంలో ఉన్న